అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ఇది ఒక గొప్ప శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఎవరైతే రాజీనామా చేశారో వీళ్ళకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఒక అంశంపై ప్రస్తావించడం జరిగింది. మొత్తానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి విధానంలో తీసుకోబోయే నిర్ణయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి ఆగస్టు 15వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థకి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించి తెలుసుకోయే ముందు మీరందరూ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వాలంటరీ వ్యవస్థకి సంబంధించిన సమస్యలు కానీ వాలంటరీ వ్యవస్థకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్షాళన చేయాలని ఆలోచన చేస్తుంది. అంటే వాలంటరీ వ్యవస్థని తీసేసి వేరే పేరుతో ఒక వ్యవస్థని నడిపించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మీరు ఆ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ బాగుంటుందని భావిస్తున్నారా, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిబిఎన్ గారి తీసుకోబోయే నిర్ణయం బాగుంటుందని ఆలోచన చేస్తున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మార్చాలి అనుకునే వాళ్ళు ఎస్ అని చెప్పేసి, వద్దనుకునే వాళ్ళు నో అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి అంటే, ఒకటి, జీతాల పెంపు ఉండబోతుంది. సుమారుగా 10,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందనే వార్త తెలుస్తుంది. 15,000 వరకు చేయడానికి కూడా ఆస్కారం ఉందనే సమాచారం కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ పెంపు విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెన్యువల్ పద్ధతిని కూడా ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థలను ప్రక్షాళన చేసి ఇంకొక కొత్త పేరుతో ఈ వ్యవస్థని రన్ చేయాలనే ఆలోచనతో ప్రజల అభిప్రాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లుగా తాజా సమాచారాలు అయితే వెలువెడుతున్నాయి. ఇంకా మొత్తానికి రాజీనామా చేసిన వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 95% వరకు రాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేసిన వాళ్ళకి మళ్ళీ అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నట్లుగా చాలా స్పష్టమైన సమాచారం అయితే అందుతుంది. మొత్తానికైతే ఆగస్టు 15వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే పథకాల సభలలో ఈ యొక్క నిర్ణయాలు కూడా వెల్లడించే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. మొత్తానికి ఇది ఒక గుడ్ న్యూస్ అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న వాళ్ళకి సంబంధించి 10,000 రూపాయల పెంపు, అలాగే ప్రక్షాళన చేసి వేరే పథకం ద్వారా, అంటే వేరే పేరుతో ఈ యొక్క వ్యవస్థని రన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మూల స్తంభాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వ్యవస్థని తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి సో ఇది ఒక గుడ్ న్యూస్ అప్డేట్గా చెప్పుకోవచ్చు. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ మరో వీడియోలో మీకు తెలియజేస్తాను. మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.